ఫైనల్గా మీరు తెలంగాణ ఓటర్లకి ఏం చెప్తారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. మేము దేశం కోసం పనిచేస్తాము. మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాము. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దేశంలో నరేంద్ర మోడీ గారు మన భవిష్యత్తు కోసం కానీ, మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ, దేశ భవిష్యత్తు కోసం కానీ, దేశ అభివృద్ధి కోసం కానీ, దేశ రక్షణ కోసం కానీ, దేశంలో ఉగ్రవాదం పెరగకుండా ఉండడం కోసం కానీ, దేశంలో అవినీతి పెరగకుండా ఉండడం కోసం కానీ, దేశంలో మౌలిక వసతులు పెంచడం కోసం కానీ, ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచడం కోసం కానీ, అన్ని రకాలుగా ఏ విషయం ఆలోచన చేసినా కూడా ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరొకసారి ఈ దేశంలో ఉండాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా దేశంలో అనేక సమస్యలు పరిష్కరించు, ఉగ్రవాద సమస్య కావచ్చు, మీరు చెప్పినట్టు రామాలయ సమస్య పరిష్కారం కావచ్చు, విదేశాల్లో భారతదేశ గౌరవం కావచ్చు, ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే ఒక పేదవాడి ఇంట్లో 13 కోట్ల టాయిలెట్లు నిర్మాణం చేసినాను. పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం మొదలు పెడితే చంద్రయాన్ విజయం వరకు కూడా ఆయన ఎంతో అంకిత భావంతో పనిచేశాడు. దేశం ఓకే, నా తెలంగాణకి ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నేను ఇప్పుడు కూడా చెప్పాను కదా ఇంతకుముందు, తెలంగాణ కోసం అన్ని రకాలుగా అంకితభావంతో పనిచేస్తూ ఉన్నాము. తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. తెలంగాణలో దేనికి లోపం చేశామండి, అన్ని రకాలుగా తెలంగాణలో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మీరు ఒక మాట అన్నారు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు. మీరు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ 2018లో ఏమన్నారు కేసీఆర్ గారు? కేంద్ర ప్రభుత్వం కట్టడం లేదు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి మాకు అసెంబ్లీ ఎలక్షన్లు ఓటేస్తే రాష్ట్ర ప్రభుత్వమే కడతాను ఎప్పుడన్నాడు? 2018లో అన్నాడు. 2023 వరకు ఎందుకు కట్టలేదు? మరి ఆయన మమ్మల్ని అన్నారు కదా, ఎందుకు కట్టలేదు? నేను చెప్పాము, ప్రజల డబ్బుకు మనం ధర్మకర్తలమే తప్ప దుర్వినియోగం చేసేటువంటి బాధ్యత. ఎందుకు ఈరోజు ప్రాగా టూల్స్ మూతపడ్డది, హెచ్ఎంటీ టూల్స్ ఎందుకు మూతపడ్డది, ఆల్వెన్ కంపెనీ ఎందుకు మూతపడ్డది, ఆల్వెన్ వ్యాచ్ ఫ్యాక్టరీ ఎందుకు మూతపడ్డది, ఐడిపిఎల్ ఎందుకు మూతపడ్డది? ఫీజిబిలిటీ కాలేదని. ఫీజిబిలిటీ కాదని చెప్పిన తర్వాత కూడా ఈరోజు న్యూ ఎకనామికల్ పాలసీ వచ్చిన తర్వాత ఏ పెన్ను తయారు చేసినా కూడా గ్లోబల్ మార్కెట్లో నిలబడాలి. నువ్వు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ తయారు చేస్తే పక్క ఫ్యాక్టరీలో 500 క్వింటాల్ 5,000 క్వింటాలు ఉంటే నువ్వు 5 లక్షల క్వింటాలు ఇస్తా అంటే ఎవరు కొంటారు నీ దగ్గర? కాబట్టి ఫీజిబిలిటీ కాదు, అది ప్రజల డబ్బది. కాబట్టే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఫీజిబిలిటీ కాదని చెప్పింది. మరి నువ్వు కడతాను, నువ్వెందుకు కట్టలేదు? ఈరోజు మాట్లాడే అధికారం ఎక్కడిది? కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము చాలా స్పష్టంగా దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తాం తప్ప మా స్వార్థం కోసం పనిచేయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు. మీరు తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలని కోరుకుంటున్నారు. ప్రజలు ఆ తీర్పిస్తారా లేదో చూద్దాం. 4వ తారీఖు మనకి స్పష్టత వస్తుంది, జూన్ 4న. ఆ రోజు మళ్ళీ పార్టీ మూడ్ ఉంటుందా, అంటే సెలబ్రేషన్ మూడ్ ఉంటుందా ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఏదైనా సెలబ్రేషన్ మూడ్లో ఉంటాం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు, తెలంగాణలో మెజారిటీ సీట్లు వస్తాయి.